అదొకటి వినిపించారు. అది వినిపిస్తారు, తర్వాత ఇంకేం మాట్లాడలేదు. అంటే కొత్తగా చేయడానికి కూడా లేదు. ఆంధ్ర బ్యాంక్ తీసేసి దాన్ని యూనియన్ బ్యాంక్ లో మెర్జ్ చేసిన తర్వాత కొత్తగా ఇక్కడ ఏం లేవు కదా, ఏమి లేవు కాబట్టి పోర్ట్స్ కూడా పోయాయి కదా. పోర్ట్స్ కూడా ఆల్మోస్ట్ పోర్ట్స్ అన్ని అదానీ చేతుల్లోకి వెళ్ళిపోయి నేను అంటే కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉండేవి, ఎస్పెషల్లీ ఆంధ్రాకి ఏమన్నా ప్రకటిస్తారేమో. ఎందుకంటే అక్కడ మీకు ఖచ్చితంగా ప్రకటించాల్సిందే, అది వాళ్ళ హక్కు. ఆంధ్ర ప్రాంతానికి దాన్ని బ్యాలెన్స్ చేయాల్సిన బాధ్యత ఉంది కేంద్రానికి. మరి ఎంతవరకు చేశారో తెలియదు. ఇప్పుడు ఆంధ్ర తాలూకు ఆ ప్రాంతం తాలూకు ఆ రాష్ట్రం తాలూకు నాయకులు దాన్ని ప్రశ్నించాల్సిన అవసరం ఉంది. అండ్ ఇంకోటండి, అస్సాంలో 12.7 లక్షల టన్నుల యూరియా ప్లాంట్ అస్సాం మీద, అంటే నార్త్ ఈస్ట్ మీద కూడా కొంత ఫోకస్ పెట్టినట్టున్నారు. దాంతోపాటు ఫుడ్ ప్రాసెసింగ్ ఎక్కువ, మొత్తం ఈ ఈశాన్య రాష్ట్రాల్లో ఫుడ్ ప్రాసెసింగ్ పరిశ్రమలకు ప్రోత్సాహం. నేషనల్ మ్యానుఫ్యాక్చరింగ్ బోర్డు అస్సాం ఎందుకంటే ఫోకస్ అటు పోయింది, నార్త్ ఈస్ట్ మీద చాలా అవసరం కూడా ఆ ఫోకస్. ఇది కూడా ఒక మంచి చర్య, దీన్ని దృష్టిలో పెట్టుకోవాలి. ఇప్పుడు మనకు నార్త్ ఈస్ట్ రాష్ట్రాలు, ఈశాన్య రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో వాటిని మనం చికెన్ నెక్ అంటాం దాన్ని. సో దాని అస్సాం, మణిపూర్, మేఘాలయ, నాగాలాండ్, త్రిపుర ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయో 6-7 స్టేట్స్ ఏవైతే ఉన్నాయి, ఇంక్లూడింగ్ సిక్కిం, సెవెన్ సిస్టర్స్, ఈ రాష్ట్రాలు ఏవైతే ఉన్నాయి ఇవన్నిటి కూడా బార్డర్ చైనా వస్తుంది, అక్కడ మయన్మార్ వస్తుంది, ఇక్కడ బంగ్లాదేశ్ వస్తుంది. మనకు మయన్మార్ నుంచి ఇష్యూ ఉంది, మనకు బంగ్లాదేశ్ నుంచి ఇష్యూ ఉంది, మనకు పైన చైనా నుంచి ఇష్యూ ఉంది. ఇంట్రూషన్స్ జరుగుతున్నాయి ఇక్కడ నుండి, అనధికారిక వలసలు రావడము, 2 ఇంట్రూషన్స్ జరుగుతున్నాయి. దానివల్ల ఇక్కడ అసంతృప్తి కూడా ఏర్పడింది. మణిపూర్లో మనకు జరుగుతున్న విధ్వంసం, గొడవలు అన్నీ తెలిసింది అవన్నీ కూడా. సో సడన్గా మీకు మణిపూర్లో అత్యాధునిక ఆయుధాలు రావడం జనాల చేతుల్లోకి, అంటే మన దగ్గర ఉన్న ఆర్మీ రెజిమెంట్స్ కూడా వాడని ఆయుధాలు వాడారు మొన్న, డ్రోన్ కెమెరాస్ వాడడం, ఇలాంటివన్నీ జరుగుతున్నాయి అక్కడ. సో పక్క దేశాల ప్రభావము చాలా తీవ్రంగా ఉండి ఇక్కడ ఉన్న యువత, చదువుకున్న యువత, అంటే మన ప్రజలే వాళ్ళందరూ కూడా వాళ్ళు ఇబ్బందుల్లోకి వెళ్తున్నారు అని దృష్టిలో పెట్టుకొని డెఫినెట్గా స్కిల్ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ చేస్తే వాళ్ళందరూ ఎంప్లాయ్మెంట్ వరకు వెళ్ళి దేశ అభివృద్ధిలో, పురోగతిలో వాళ్ళు భాగస్వామ్యం అవుతారు. ఇంకోటి ఏంటంటే ఇవన్నీ కూడా సహజ వనరులు ఉన్న అద్భుతమైన రాష్ట్రాలు. అగార్వుడ్ కానివ్వండి, అస్సాంలో ఎగ్జాటిక్ ప్లాంట్స్ కానివ్వండి, వ్యవసాయం కానివ్వండి, టీ ఆకు అనేది, కాఫీలు కానివ్వండి, స్పెషల్ టీ, అస్సాం డస్ట్ టీ ఇలాంటివి మన అక్కడి నుంచి వస్తాయి కదా. మన దేశంలో ఆల్మోస్ట్ 60-70% టీ ప్రొడక్షన్ అంతా అస్సాం నుంచే ఉంది. సో దాన్ని అక్కడ ఎస్ఎంఎస్లు అక్కడ ఖచ్చితంగా ప్రోత్సాహాలు ఇవ్వాల్సింది, అది వాళ్ళ హక్కు. మనం పౌరుడిగా, అంటే ఒక మన ఫ్రాటర్నిటీ, మన సిటిజన్ ఆఫ్ ఇండియా, మన అన్నదమ్ముల్లాగా మనం కూడా వాళ్ళకు ప్రోత్సహించాలి. అండ్ వీ షుడ్ నాట్ లుక్ దెమ్ లైక్ ఇప్పుడు స్వెటర్లు అమ్ముకోవడానికి వచ్చిన మన సోదరులు, మన సోదరిని మనల్ని వాళ్ళు ఏదో బయట దేశాల నుండి ఒక చిలుక అనుభవంతో చూస్తాం మనం. సో అది ఆపేయాలి. అండ్ వీ హ్యావ్ టు డెవలప్ అవర్ నార్త్ ఈస్ట్. అండ్ దాంతోపాటు డిఫెన్స్ పర్స్పెక్టివ్ దాని గురించి మాట్లాడలేదండి ఎక్కువ, అంటే బహుశా బడ్జెట్లో మాట్లాడరేమో దానికి సంబంధించిన కేటాయింపుల మీద. ఎందుకంటే వాస్తవంగా చూస్తే ఇప్పుడు ప్రైమ్ మినిస్టర్ మోడీ ఈజ్ సపోజ్ టు విజిట్ యుఎస్ దిస్ మంత్. అవును, ఫిబ్రవరి 1వ తారీఖు, ఈ నెలలో ఆయన బహుశా టైం ఇంకా ఫిక్స్ కాలేదు. డిఫెన్స్ పర్స్పెక్టివ్లోనే వాళ్ళు, అంటే యుఎస్ మిలిటరీ బేస్లు ఇటు ఇండియన్ ఓషన్లో, అటు అరేబియన్ మహాసముద్రంలో ఏర్పాటు చేసుకోవడానికి ప్రతిపాదనలు ఉన్నాయట. అంటే ఒక ఇల్లు యుఎస్ ఆల్రెడీ ఇండియన్ ఓషన్లో వాళ్ళకి దే హ్యావ్ ఎ మిలిటరీ బేస్, బట్ ఇన్ ద విజినిటీ ఆఫ్ ఇండియా లో వాళ్ళకి 2 కావాలని చెప్పి ట్రంప్ పట్టుబడుతున్నట్టు సమ్ సోర్సెస్ ఫ్రమ్ 100%. ఇప్పుడు యుఎస్ అంటే మనకి చూడండి, అంటే మనది పెనిన్సులర్ ఇండియా, అవును, 2 వైపులా అటొకటి వచ్చి ఇటొకటి వచ్చి చూస్తుంటే మన ఇంట్లో 2 కిటికీలు ఓపెన్ చేసి ఇంట్లో జరిగేదంతా చూస్తానంటే అది మనకి ఇబ్బంది కదా. ఇప్పుడు వాళ్ళు ఒకరు చూడాల్సిన అవసరం లేదండి, ఒకరినొకరు అందరం చూసుకుంటున్నాం. ఈరోజు మనకు సాటిలైట్ విజువాలిటీ ఏదైతే ఉందో అందరికీ మన ఇప్పుడు వై ఈజ్ వెరీ పర్టికులర్ అబౌట్ ద విజినిటీ ఆఫ్ ఇండియా అనే మాట. ఇష్యూ ఇస్ నాట్ అబౌట్ ఇండియా, ఇష్యూ ఇస్ అబౌట్ మిడిల్ ఈస్ట్ అండ్ వెస్ట్ ఏషియా. ఓకే, ఇట్స్ నాట్ అబౌట్ ఇండియా. మనకు ట్రంప్కు మంచి సంబంధ బాంధవ్యాలు ఉన్నాయి. అమెరికాకు మనం చాలా అత్యంత ముఖ్యమైన స్నేహితులం. మన ట్రంప్ గారి ప్రమాణ స్వీకారం తెల్లారి కూడా ద్వైపాక్షిక సంబంధాలు ఏవైతే ఉన్నాయో మెరుగుపరచుకోవడానికి మన విదేశాంగ శాఖ మన జయశంకర్ గారితో మొదటి మీటింగ్ జరిగింది మనతోనే. ఎవరిది అధ్యక్షుడు ట్రంప్ గారు, ఎస్, వాళ్ళ స్టేట్ సెక్రటరీతో. మనం ఇక్కడ ఫారెన్ మినిస్టర్ అంటే వాళ్ళు స్టేట్ సెక్రటరీ అంటారు, వాళ్ళతో మనకు ఇక్కడ మీటింగ్ జరిగింది. సో ఇక్కడ మనకు 2-3 అంశాలు గుర్తుంచుకోవాలి. ఒకటి, వాళ్ళది ఆల్రెడీ సైప్రస్ దగ్గర, అంటే ఇటువైపు జోర్డాన్కి ఇటువైపు, కాస్పియన్ సీకి ఇటువైపు ఈ స్ట్రేట్ అవుతుంది, అంటే మన హైఫా పోర్ట్ ఎక్కడైతే వస్తుందో ఇజ్రాయెల్ దగ్గర, దానికి కొంచెం దూరంలోనే వాళ్ళు ఆల్రెడీ ఒక నావల్ బేస్ ఉంది, రెజిమెంట్ ఉంది, ఫుల్ రెజిమెంట్ ఉంది. ఎవరిది? అమెరికన్ రెజిమెంట్ ఉంది. ఎస్, దెర్ ఇస్ అ నావీ సీల్ ఉంది అక్కడ. మీకు అందులో డిస్ట్రాయర్లు, సబ్మెరైన్స్, పూర్తి స్థాయి అత్యాధునిక బాంబర్లు అన్నీ పెట్టుకుని కూర్చున్నారు వాళ్ళు. ఎందుకంటే ఆ ప్రాంతంలో వాళ్ళ నిఘా వ్యవస్థ ఉంచుకోవడం ప్లస్ వాళ్ళ స్నేహితుల్ని కాపాడుకునే ప్రక్రియలో అది చేశారు.
వెస్ట్ ఏషియాలో ఇరాన్లో కొన్ని ఇష్యూస్ ఉన్నాయి మనకు, ఎస్పెషల్లీ ఇరాన్ చాబార్ దగ్గర కొన్ని ఇష్యూస్ ఉన్నాయి. అట్నుంచి ఇప్పుడు కొన్ని బలూచిస్తాన్ దగ్గర కొన్ని గొడవలు అవుతున్నాయి. బలోచ్ సపరేట్ బలోచ్ గురించి ఆఫ్ఘనిస్తాన్లో, ఈ బలోచ్ అనే ప్రాంతం కొద్దిగా పాకిస్తాన్లో ఉంటుంది, కొద్దిగా ఆఫ్ఘనిస్తాన్లో ఉంటుంది, కొద్దిగా ఇరాన్లో ఉంటుంది. ఇప్పుడు కుర్దిస్తాన్ ఎట్లయితే మనకు టర్కీలో ఇందులో ఇరాన్ ఇరాక్లో ఎలా వస్తుందో అలాగా బలోచిస్తాన్ కూడా 3 దేశాల మధ్యలో ఉన్న ప్రాంతం. అక్కడ గొడవ పొద్దున ఇరప్ట్ అయిపోయి వాళ్ళు ఎక్కువ ఇష్యూస్ చేసుకొని అటు నుండి అది కింది సౌదీ వరకు వస్తుందేమో, సౌదీకి ఏదైనా ఇష్యూ ఉందేమో. అంటే సౌదీ ఈజ్ అలై ఫర్ అమెరికా. ఇరాన్ నుండి సౌదీకి రేపు మొన్న జరిగిన గొడవలో సౌదీ పార్టిసిపేట్ చేయలేదు. సౌదీ హాజ్ బీన్ ఏ న్యూట్రల్ నేషన్. వాళ్ళు కొంచెము ఆధునికంగా వెళ్తున్నారు వాళ్ళు. సో ఈ వీళ్ళ అమెరికన్ ఎలైస్ ఎవరైతున్నారో వాళ్ళకి ఎక్కడ ఇబ్బంది అవుతుందో అని చెప్పేసి ఒక నావల్ రెజిమెంట్ పెట్టుకునే ప్రయత్నం చేస్తున్నారు. అండ్ ట్రంప్ ఈజ్ వెరీ అగ్రెసివ్ పర్సన్. ఆయన నేషనలిస్ట్, ఆయన దేశ ప్రయోజనాలు దృష్టిలో పెట్టుకుని నిర్ణయం చేస్తారు ఆయన. అండ్ దేర్ ఎకనామిక్ అండ్ ఆర్మీ సూపర్ పవర్ టుడే. సో ఈ మన సీస్ ఏవైతే ఉన్నాయో, మన పెనిన్సులా సీస్ ఏవైతే ఉన్నాయో, మనకు 2 వైపులా థ్రెట్ ఉంది. వీ హ్యావ్ ఎ థ్రెట్ ఫ్రమ్ అరేబియన్ సీ, వీ హ్యావ్ ఎ థ్రెట్ ఎట్ ఇండియన్ ఓషన్, వీ హ్యావ్ ఎ థ్రెట్ ఎట్ మళ్ళీ ఆ కింద ఇంకో పసిఫిక్ వైపు నుంచి కూడా థ్రెట్ ఉంది. సో మనకు వాటర్ థ్రెట్ ఉంది. అంటే థ్రెట్ ప్రజెంట్ రాకపోవచ్చు, భవిష్యత్ తరాల్లో వచ్చి 20 మనం కెన్ వి లింక్ ఇట్ అండి మ్యారిటైమ్ దీనికోసం ఇందాక స్పెసిఫిక్ ఉండొచ్చు. దట్ క్యాన్ బి కూడా ఉండొచ్చు. ఫైనాన్స్ మినిస్టర్ బడ్జెట్ లో మాట్లాడుతూ ఉండొచ్చు. ఎందుకంటే ఇంకా డిఫెన్స్ బడ్జెట్ రాలేదు కాబట్టి డిఫెన్స్ బడ్జెట్ ఈ సంవత్సరం పెంచుతారు. ఖచ్చితంగా డిఫెన్స్ బడ్జెట్ పెంచుతారు. ఇప్పుడు అమెరికాతో మనకి ఇష్యూస్ ఉన్నాయి. అమెరికా యాక్చువల్లీ జీఈ ఎవరైతే ఉన్నారో వాళ్ళు మన తేజస్కు వాళ్ళు ఇంజన్ సప్లై చేయాలి. 3 ఏళ్ల నుంచి పెండింగ్ పెట్టుకుంటూ వచ్చారు ఇంజన్ సప్లైస్. దెన్ వీ వెంట్ టు ఫ్రాన్స్ వాళ్ళకి మనకు 100% ఆఫ్ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇచ్చారు. ఫ్రాన్స్ కంప్లీట్గా మనకు వాళ్ళ టెక్నాలజీ ట్రాన్స్ఫర్ ఆఫ్ ఓనర్షిప్ ఇచ్చారు. మీరు మా టెక్నాలజీని పూర్తిగా వాడుకోండి, వీలుంటే ఆ టెక్నాలజీని వాడుకొని మీరు ఆయుధాలు తయారు చేసుకొని అమ్ముకోండి అని కూడా అంత రిలేషన్షిప్ మనకు ఫ్రాన్స్తో డెవలప్ అయింది. ఇది కూడా ఒకటి వాళ్ళకు అమెరికాకు నచ్చట్లేదు. మనకు ఫ్రాన్స్కు ఉన్న ద్వైపాక్షిక సంబంధాలు, మన రిలేషన్షిప్ ఏవైతే ఉన్నాయో వాళ్ళకి అది నచ్చట్లేదు. ఎందుకంటే వీళ్ళు తేజస్కు యుద్ధ విమానాలకు వీళ్ళు అగ్రీ చేశారు, మేము ఇంజన్స్ ఇస్తామని, వాళ్ళు ఇవ్వట్లేదు. సో మనకు ఆల్రెడీ క్రయోజెనిక్ ఇంజన్ విషయాల్లో గతంలో వాళ్ళతో మనకి ఇష్యూస్ అయ్యాయి. అమెరికా అనేది మనకు ప్రపంచానికి శత్రువు కాదు, మిత్రువు కాదు. ఇది ఒక న్యూట్రల్ దేశం. వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం వాళ్ళు అమెరికా ఫస్ట్, తర్వాత ఏదైనా సరే వాళ్ళ స్వప్రయోజనాలు కాపాడుకోవడం కోసం ఈ రోజు మనతో శత్రుత్వం చేస్తారు, తెల్లారి మిత్రుత్వం చేస్తారు. వాళ్ళకు శాశ్వత శత్రువులు, శాశ్వత మిత్రులు ఏమి ఉండరు. మొన్న అంతెందుకు ఒక 4 months బ్యాక్ 5 months బ్యాక్ పాకిస్తాన్కి ఎప్పుడో 1970s వారు F-16 ఇచ్చారు యుద్ధ విమానాలు. ఆల్మోస్ట్ 30 ఏళ్ల క్రితం ఇచ్చారు. మనకు పాకిస్తాన్